Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో సోమవారం గోకవరం సంత మార్కెట్లో హెచ్ఐవి ఎయిడ్స్ పై జానపద కళాజాత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై సంత మార్కెట్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, వ్యాధి చూసిన వారికి విపక్షతో చూడవద్దని, ఈ వ్యాధి కూడా బీపీ షుగర్ లాంటిదని జానపద కళాజాత ప్రచార కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు రక్త పరీక్షలు చేయించుకునేటప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ పరీక్షలు కూడా చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని జానపద కళాకారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గోకవరం గ్రామ ప్రజలు, వైద్య సిబ్బంది, లింక్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. మంచి నీళ్ళు గుంజబోతే మరవైతో తంటాయి, మంచి నీళ్ళు గుంజబోతే మరవైతో తంటాయి. పరిశీలించి ఎవరికైనా సరే రక్తదానం చేయాలి. చూసారా, ఆరోగ్య విషయాలపై కొద్ది నిమిషాల పాటు చక్కటి వీధి నాటికండి. అదిగో అంబరాలు ఉన్నట్టు అభివృద్ధి మాటలో ఈరోజు వి రాజ్ కుమార్ కళా బృందం ద్వారా గ్రామ ప్రజలకు హెచ్ఐవి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా రాదు అనేది బుర్రకథ రూపంలో, అంటే ప్రజలకు కొంతమందికి చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది, చదువుకోలేని వాళ్ళకి, గ్రామంలో చదువుకోలేని వాళ్ళకి వీధి నాటకం ద్వారా అయితే చెప్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఏపీ సెక్స్ నాకే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అందుకే ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ చేయడం జరిగింది. అలాగే హెచ్ఐవితో జీవిస్తా వాళ్ళని వివక్షత భాగంతో చూడకూడదని చెప్పేసి, వాళ్ళని ఎప్పుడు కూడా ప్రేమతో ఆదరించాలని చెప్పేసి ఈ బృందం ద్వారా తెలియజేయడం జరిగిందండి. నియంత్రణ సంస్థ వారి యొక్క సమర్పణలో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ వారి యొక్క విభాగంలో మరి గ్రామాల్లో హెచ్ఐవిపై కళాజాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మన మేడం గారు, వసుంధర మేడం గారు, అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు, అలాగే మన యొక్క స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో మరి యొక్క సంతలో, గోకవరం సంతలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి హెచ్ఐవి ఎలా వస్తుంది, ఎలా రాదన్న విషయాలు వివరించి మరి వీధి నాటక రూపంలో రంగయ్య ఇంటి సీను, ఆశా హోటల్ అనేటువంటి ఒక వీధి నాటక రూపంలో వారందరికీ తెలియపరచడం జరిగింది. అలాగే వివక్షత చూపకండి, హెచ్ఐవి ఉన్నవారిని మనలో ఒకరిగా చూద్దాము, హెచ్ఐవి ఉన్నవారిని ఆదరిద్దాం, హెచ్ఐవి అంటే ఇది అంటువ్యాధి ఎంత మాత్రం కాదని వారికి వివరించే విధంగా మా కళాజాత ద్వారా వీధి నాటక రూపంలో అందరికీ తెలియపరచడం జరిగింది. ఆటపాటలతో, అలాగే రక్తదానం, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు మరి పుట్టబోయే బిడ్డకి హెచ్ఐవి రాకుండా నివారించినట్టు మందునిస్తారు. మరి ఇటువంటి విషయాలను వివరించే విధంగా ఈ నాటక రూపంలో ప్రతి ఒక్కరు వివరించడం జరిగింది. అందరూ కూడా మరి ఈ విషయాలు తెలుసుకొని హెచ్ఐవి గురించి చర్చించి హెచ్ఐవిని పారద్రోలండి, హెచ్ఐవి ఉన్న వ్యక్తిని ఆదరించండి. హెచ్ఐవి అంటే బీపీ షుగర్ లాంటిది కాబట్టి భయపడాల్సిన పని లేదు. మరి చక్కని ఏఆర్టీ మందులు ఉన్నాయి. హెచ్ఐవి ఉన్న వ్యక్తి కూడా మరి జీవితకాలం పొడిగించి జీవించవచ్చు అన్న విషయాన్ని వీధి నాటక రూపంలో ప్రతి ఒక్కరికి తెలియపరచడం జరుగుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి విభాగంలో ఈ కార్యక్రమం జరిగింది. గోకవరంలో మా మేడం గారు, అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి యొక్క నిర్వహణలో మన డిపిఎం గారు, వసుంధర మేడం గారు, వీరందరూ కూడా మరి కళాకారులు ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మన స్వచ్ఛంద సేవా సంస్థల వారు, అలాగే మన డాక్టర్ గారు, మన గోకవరం డాక్టర్ గారు, అలాగే మన సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, పిల్లలు, మరి లింక్ వర్కర్స్ వారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఏమండి లింక్ వర్క్ సూర్య గారు మరి ఇవన్నీ కూడా కార్యక్రమంలో పాల్గొని అందరికీ తెలియపరచడం జరిగింది. అందరూ కూడా అవగాహన పెంచుకోవడానికి మరి గ్రామాల్లో ఈ వీధి నాటక రూపం ద్వారా అందరికీ తెలియపరుస్తున్నామండి. ఇట్లు వి రాజ్ కుమార్ జానపద కళా బృందం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి విభాగంలో కళాజాత. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.